బిగ్ బాస్ 9 డే 85 ప్రోమో ఒకటిలో ఇప్పటి నుంచి మీరు ఆడే ఆట, పలికే మాట మిమ్మల్ని ఫైనల్‌కి చేరువ అవ్వాలా? లేదా? ఇంటి నుంచి వెనుతిరగాలని నిర్ణయించబోతున్నాయని బిగ్ బాస్ అంటారు. ఇమ్మానువేల్ రీతుని నాగ్ సార్ అడిగినప్పుడు బ్యాక్ స్టెప్ అన్నావు. అసలు నిన్ను తీయాలని లేదని ఇమ్మానువేల్ అంటే, నన్ను తీసేయాలని లేదు, దివ్యాని ఉంచుదామని అనుకున్నారు. మరి ఎవరిని తీసేయాలని అనుకున్నారని రీతు అడిగితే, ఇదే పాయింట్ కదా అక్కడ అని ఇమ్మానువేల్ అంటే, ఇక్కడ ఒక మాట మాట్లాడతావు, అక్కడ ఒక మాట మాట్లాడతావు అని రీతు అంటే, ఇదే వద్దు, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట నేను ఎప్పుడూ మాట్లాడలేదని ఇమ్మానువేల్ అంటారు. నాకు ఆల్రెడీ ఒక మాట చెప్పి అని రీతు అంటే, నేను ఈ మాట ఎవ్వరికీ ఇవ్వలేదని ఇమ్మానువేల్ అంటారు. అరే బాబు! నువ్వు అని రీతు ఏదో అనబోతుంది. నా మెడిసిన్ పట్టుకుపోయి నా మీదే పంచి వేస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని భరణి గారు సంజన గారిని అని, అది హ్యూమర్ అని మీరు ఫీల్ అవుతున్నారంటే, అవును అని సంజన అంటారు. ఏంటి నా మెడిసిన్ దాచేస్తే హ్యూమరా? అంటే మీతో ఫన్ చేయనని సంజన అంటారు. ఫన్ గురించి కాదండి, ఫ్రాంక్స్ ఆపండి ఇకనైనా అని భరణి గారు సంజన అంటారు. రెబెల్ దాంట్లో మిమ్మల్ని నమ్మి మా టీంలోంచి ఒకరు తీసేసింది మీరు. నేను మిమ్మల్ని అడిగానా అని రీతు అంటే, నువ్వు అడిగావు 10 సార్లు వచ్చి అడిగావు. ప్లీజ్ ప్లీజ్ అని ఇమ్మానువేల్ అంటారు. నేను అడుక్కోలేదని రీతు అంటే, నువ్వు అడిగావని ఇమ్మానువేల్ గట్టిగా అంటారు. నా మెడిసిన్ దాచడం హ్యూమర్ అని మీరు అనడం బాలేదని కోపంగా బాటిల్ సంజన తల మీద కొడతారు భరణి గారు. కళ్యాణ్‌ని పంపించేద్దామని నేను అన్నానా అని సుమన్ శెట్టి గారు రీతుని అడుగుతారు. నువ్వు అన్నావు అని అంటుంది రీతు. నిన్ను ఏదైతే వెనక్కి లాగుతుందో దాన్ని తీసి పక్కన పెట్టు. ఎప్పుడైతే మనం మెంటల్‌గా ఫోకస్‌గా ఉండలేమో, ఫిజికల్‌గా 100% ఎఫెక్ట్ పెట్టలేమని భరణి గారు డెమాన్ పవన్‌తో అంటారు. ఐ యామ్ ఛాలెంజింగ్ ఎవ్రీవన్. ఈ వీక్ టికెట్ ఫినాలే కొట్టేది నేనే. దిస్ ఈజ్ మై హోట్ అని డెమాన్ పవన్ చాలా కాన్ఫిడెంట్‌గా అంటారు. చాలా బాగా చెప్తారండి. గ్యారంటీగా డెమాన్ పవన్ టికెట్ ఫినాలే కొట్టాలి. మొత్తంలో ఈ మొదటి ప్రోమోలో చాలా రసవత్తరంగా ఒకరికొకరు నామినేషన్ పాయింట్స్ చాలా బాగా చెప్పుకున్నారండి. ఇంక రెండో ప్రోమోలో ఏముందో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.